అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలా మీ శ్రీత వాళ్ళు చేయబోయే రెసిపీ వెల్లుల్లి కారం కోడిగుడ్డు ఫ్రై అండి. ఉడకబెట్టిన దాంతో ముందర పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ కారం, 3 స్పూన్లు వాటర్ డ్రాప్స్ వేస్తే ఏంటంటే ఉప్పు కారం కలుస్తుంది. 3 కోడిగుడ్లు కొట్టి బాగా కలిపి ఆవిరి మీద ఉడకబెట్టాలని నేను పాన్లో చేస్తున్నాను. విజిల్ పెట్టకూడదు, లేదా విడిగా గిన్నెలోనే నీళ్ళు పోసి ఉడకబెట్టండి కోడిగుడ్ని. తర్వాత 8 వెల్లుల్లి పాయలు, ఉప్పు పావు టీ స్పూన్, కారం పావు టీ స్పూన్, జీలకర్ర వేసి ఇలా నూరుకోవాలి. చూసారు ఎంత బాగా ఉడికిందో. దీన్ని మనం చాకుతో కోసుకోవాలి ముక్కలుగా, జున్ను ముక్కల్లా ఉంటుందండి. తర్వాత బాండి పెట్టి ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించాలండి. మనకి కొంచెమే ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే అన్నిట్లో ఉప్పు ఉంది కదా. తర్వాత మనం నూరుకున్న ఈ మసాలాను వేసుకుని లైట్గా ఫ్రై చేసి ఏదైతే కోడిగుడ్లు మనం పక్కన పెట్టుకున్న ముక్కల్ని అవి వేసి ఓన్లీ 5 మినిట్సే వేయించండి. ఎక్కువ వేయించకూడదు, హార్డ్ అయిపోద్ది కోడిగుడ్డు. అసలుకి లావు ఉబ్బు తీయండి అసలుకి. తర్వాత కొత్తిమీర వేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కూర. ఒట్టి తినొచ్చు, రసంలో, సాంబార్లో తినొచ్చు, సూపర్గా ఉంటుందండి. ఈ డీటెయిల్ వీడియో నా ఛానల్లో ఉంది, ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.